తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. హలో సార్, నమస్తే. నమస్తే కవిత. సో భారతదేశానికి సంబంధించి జనాభా విషయంలో అసదుద్దీన్ ఓవైసీకి అలాగే బీజేపీ లీడర్ నవనీత్ రాణాకి మధ్యలో ఒక ఆసక్తికర చర్చ సార్. 6 మంది పిల్లలు ఓవైసీకి ఉన్నారు, కావాలంటే మీరు 4 కనండి, 8 మందిని కనండి, ఎవరు ఆపేస్తున్నారు అనేది. ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి హిందువులు కూడా ఉన్నారా పిల్లలు? 6 ఆయనే చెప్పాడు సార్. 5 కూతుళ్ళు, ఒక అబ్బాయి ఉన్నాడంట. సో నాకు 6 ఉన్నారు, మీరు కనండి అనే మాట. సో హిందువుల జనాభా తగ్గిపోతుంది, ముస్లింలు పెరిగిపోతున్నారు కాబట్టి ఇది వాస్తవమైన వాదన కాదు. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే గత 30-40 ఏళ్ళుగా మీరు చూస్తే ప్రతి వర్గంలో మతం చూస్తే హిందువులు, ముసల్మాన్లు, క్రైస్తవులు, పారసీకులు, బౌద్ధులు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఉత్తరాది దక్షిణాది, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కావచ్చు, కులాలు కావచ్చు, సోకాళ్ళు అగ్ర కులాలు, మధ్య వ్యవసాయ కులాలు, లేకపోతే బలహీన వర్గాలు, దళితులు కావచ్చు, ప్రతి వర్గంలో జననాల రేటు తగ్గుతున్నారు. ఫెర్టిలిటీ రేట్ అంటాం, అంటే ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో సగటున ఎంతమంది పిల్లల్ని కంటుందని చెప్పి ఫెర్టిలిటీ, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం. అది తగ్గుతుంది క్రమక్రమంగా. దేశం మొత్తంలో అది 2 కంటే తక్కువగా పడిపోయింది. 2.1 కనుక ఉంటే ఒక మహిళ తన జీవితకాలంలో 2 పిల్లలు, 2.1 పిల్లలు, 2 సరిపోతారు మామూలుగా, అంటే కొంతమంది చనిపోతారు కాబట్టి 2.1 ఉంటే సమాజంలో అసలు జనాభా స్థిరంగా ఉంటుంది. అంతకంటే తగ్గితే వెంటనే కాకపోయినా కాలక్రమేణా జనాభా తగ్గుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతూ ఉంటుంది. మనం దేశం మొత్తంగా చూస్తే 2 కంటే తగ్గాం. కొన్ని రాష్ట్రాల్లో, బీహార్లో ఇంకా ఇప్పటికీ 2.9 ఎంత ఉంది, కానీ తగ్గుతుంది. ఉత్తరప్రదేశ్ 2.4, 2.5 తగ్గుతుంది. ఇంకో 5-10 ఏళ్ళలో ఉత్తరప్రదేశ్ అయిపోతుంది, బస్ ఇప్పటికి అయిపోయి ఉండొచ్చు. బీహార్ ఇంకో 7-8 ఏళ్ళు పట్టచ్చు. అలాగే కొన్ని వర్గాలు, దళితుల్లో కొంచెం ఎక్కువ ఉంది ఇంకా, ఎందుకంటే విద్య, ఆరోగ్యం సరిగ్గా అందకపోవడం, ముఖ్యంగా మహిళల విద్య. ముస్లింలో కొంచెం ఎక్కువ ఉంది, కానీ ఆ వర్గాల్లో కూడా తగ్గుతోంది గతం కంటే. అన్ని కుటుంబాలు ఒకే స్థాయిలో లేరు. ఒకే కులంలోనూ ఒకే మతంలో కూడా కొన్ని కుటుంబాలలో విద్య కొంచెం ముందు చూపు, కొన్ని కుటుంబాల్లో కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఆ తేడాలు ఉంటాయి. కానీ మొత్తం మీద సమాజం అంతా కూడా అన్ని వర్గాలు ఒకే మార్గానికి వెళ్తున్నాయి. ఒకప్పుడు జనాభా సమస్య దేశాన్ని కబళించేస్తుందని మేమంతా భయపడేవాళ్ళం. 1970ల దశకంలో ఒక వైద్య విద్యార్థిగా నాకు నిద్ర పెట్టేది కాదు. పీడకలు వచ్చాయి, ఈ దేశం ఏమైపోతుంది జనాభా అని చెప్పాను. ఈవేళ కొన్ని పొరపాట్ల మధ్యలో చేసినా కూడా దేశంలో మనం చేసిన కొన్ని ఏర్పాట్ల వల్ల ఈ తగ్గుముఖం పడుతుంది. కానీ సమాజం అన్ని వర్గాలు ఒకే స్థాయిలో లేవు, కొంచెం వెనక ముందు ఉంటుంది. అంచేత కొంతమంది ఏమైనా భయపడుతున్నారంటే, ముస్లింలు 8 మంది పిల్లల్ని కంటున్నారు, ఒక్కొక్క 4 మహిళలను పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు ఇంతమంది పిల్లల్ని కడితే వాళ్ళ జనాభా పెరిగిపోయి ముస్లింల జనాభా మెజారిటీ అవుతుంది. ఇవన్నీ అవాస్తవాలు. నిజమే, ముస్లిం పర్సనల్ లాలో బహుభార్యాత్వం ఉన్నమాట వాస్తవమే. దానికి చట్టాన్ని ట్రిపుల్ తలాక్ తీసేశారు. మరి బహుభార్యాత్వం నాకు ఏమవుతుందో తెలియదు. రేపొద్దున యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు 2 విషయాల్లో. కానీ అవి లేకున్నా కూడా ఒక మగవాడు ముస్లిం 4 ఆడవాళ్ళని పెళ్లి చేసే అవకాశం లేదు. మగవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇది ఊరికే మన ఊహాజనితమైనటువంటి సమస్య. కాబట్టి ముస్లింలు భయంకరంగా పెరిగిపోతున్న ఆధారాలు లేవు. నిందాక చెప్పినట్టుగా జనాల రేటు కొంచెం మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది, కానీ తగ్గుముఖం పడుతుంది, కాస్త వెనక ముందు అంతే. ఈ అపోహల వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా. నేను నిశ్చయంగా చెప్తున్నాను, ముస్లిం జనాభా ఈవేళ 15% ఎంత ఉంది, స్వతంత్ర రోజుల్లో 11% ఉంది, 4% పెరిగిన. కానీ మిగతా జనాభాతో పోలిస్తే ముస్లిం జనాభా కొంచెం ఎక్కువ పెరిగింది అన్నమాట వాస్తవం. ఆ 15-16 ఆగిపోతుంది, ఇక ఎంతకంటే పెరగదు. ఎట్టి పరిస్థితుల్లో 20 కడదు, 100 ఏళ్ళు గడిచినా కూడా. కాబట్టి లేని సమస్యలు మనం సృష్టించుకొని అపోహలకు గురైపోయి ఈ దేశంలో హిందువు ఇన్ని వేల సంవత్సరాలుగా ఉన్న దేశంలో ముస్లింలు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చినటువంటి మతస్థులు వచ్చేసి మరి వాళ్ళు పెరిగిపోయినట్టయితే, ఇస్లామిక్ సమాజం వస్తే, ఇతరుల స్వేచ్ఛలు రద్దు చేస్తే, ఒక షరియా తీసుకొస్తే ఏమవుతున్న భయం కొందరు వ్యక్తపరుస్తున్నారు. ఆ భయానికి ఆస్కారము లేదు. ఎందుకు సార్? అంటే వాళ్ళు అవేర్నెస్ వచ్చిందా, అలాంటి చట్టాలు వచ్చాయా? చట్టం కాదు, మనకి కాస్త చదువు, కాస్త ఆదాయం పెరిగాక పిల్లలు అదే పని కళను కోరుకోవట్లేదు. అసలు చాలామంది యువత పెళ్ళొద్దు అనుకుంటున్నారు.
పిల్లలు వద్దనుకుంటున్నారు పెళ్ళి ఉంటే, పిల్లల భారం అనుకుంటున్నారు మంచికో చెడుకో. మనం వాళ్ళని పిల్లల్ని కనండయాన్ని పొద్దున పోసే 30 ఇప్పుడు కాదు 34 చాలా దేశాల్లో ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి కాలానుగుణంగా ఆధునికీకరణలో భాగంగా పట్టణీకరణలో భాగంగా పిల్లల్ని ఎక్కువ కంటం అనేది తగ్గిపోయింది. పెళ్ళి తొందరగా చేసుకోవడం తగ్గిపోయింది. పూర్వం 18 ఏళ్ళు వస్తే బాబాయ్ ఆ అమ్మాయి ఏమైపోతున్నా ఇప్పుడు అనుకోవట్లేదు. అమ్మాయికి చదువు సంధ్య అవసరం అనుకోలే పూర్వం. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా మంచి విద్య, మంచి వృత్తి, మంచి వ్యాసంగం, మంచి వ్యాపారం, ఇది హక్కుగా భావిస్తున్నాం మనం. దీంతో సహజంగానే వివాహంలో కానీ లేకపోతే పిల్లల కంటంలో కానీ మార్పులు వచ్చినాయి. అంచేత మనం ఏదో ఒక వర్గంలో జనాభా పెరిగిపోయి భారతదేశం మొత్తాన్ని ఆక్రమించేస్తారనే అపోహకు ఆస్కారం లేదు. అనవసరం అపోహలకు గురై ద్వేషాన్ని పెంచబోకండి. అన్ని వర్గాలలో ముస్లింలతో సహా, క్రైస్తవులతో సహా, హిందువులతో సహా అన్ని వర్గాల్లో జనాభా పెరుగుదల తగ్గుతోంది, పిల్లల ఉత్పత్తి తగ్గుతోంది, జనాభా స్థిరీకరణకు వచ్చేస్తుంది చాలా దగ్గరలో ఉన్నాం. డెమోగ్రఫీస్ చేంజెస్ అనేవి చాలా వచ్చాయని అస్సాంలో ఆల్మోస్ట్ ఉన్నటువంటి 33 జిల్లాల్లో 15 జిల్లాల్లో 50-60% కంటే ఎక్కువ ముస్లింలే ఉన్నారు. అక్కడ చేంజ్లు వస్తున్నాయి అనేది ప్రభుత్వం చెప్తోంది, లెక్కలు కూడా అవే కనిపిస్తుంది. అది కాంతిశూకుల వల్ల బంగ్లాదేశ్కి సరిహద్దున ఒక పక్కన తూర్పున అస్సాం ఉన్నది, పశ్చిమాన అస్సాం కానీ త్రిపుర ఉన్నాయి, పశ్చిమాన బంగ్లాదేశ్ ఉన్నది, బెంగాల్ ఉన్నది. ఆ కారణంగా అక్కడ ప్రభావం ఉంటుంది. అది దేశం మొత్తానికి సమస్య కాదు. అక్కడేదో సిటిజన్షిప్ రిజిస్టర్లు అన్నది మరొకటి ఉన్నారు, వాళ్ళ కంట్రోల్లో పడతారు. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించక్కర్లా. సో మోదీ కూడా ఇదే మాట అన్నట్టున్నారు, వెస్ట్ బెంగాల్ ఓన్లీ ఎన్నికల కోసమా లేకుంటే వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తున్నారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ అలా ఉందనుకో. మనకి రాజకీయంగా వాళ్ళ మనసులో ఏ కారణం ఉండొచ్చు. మనం చూడవలసింది చేస్తోంది చట్టబద్ధమా కాదా, చేస్తోంది హేతుబద్ధమా కాదా, ఈ పని వల్ల దేశ ప్రజలు నెరవేరుతాయా లేదా. ఈ మూటికి అవునని సమాధానం వస్తే మనకు ఆందోళన అక్కర్లేదు, కాదని సమాధానం వస్తే మనం గట్టిగా పట్టించుకోవాలి. Yes, sir. Thank you so much, sir. Thank you, sir.